హై వ్యూవర్స్, నేను ఈవినింగ్ వీడియో ఇచ్చాం. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ కుటుంబానికి 20 లక్షల సాయం ప్రకటించారు. అండ్ ప్రభుత్వం సైడ్ నుంచి కూడా 20 లక్షల సాయం అని విన్నాము. బట్ ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నప్పుడు ప్రభుత్వం సైడ్ నుంచి ఆ పిల్లవాడికి అయ్యే వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వం భరించింది. ఎంత ఖర్చు అయినా సరే. కిమ్స్ ప్రైవేట్ ఆసుపత్రి అది, కార్పొరేట్ ఆసుపత్రి అది. సో పిల్లవాడికి ఇంజక్షన్లు అవసరమైనవి ఫారిన్ నుంచి అయినా సరే తెప్పిస్తారు. వెంకటరెడ్డి గారు చెప్పినారు అన్నమాట. అయితే ఆయన చెప్పిన ఒక మాట నన్ను కొంచెం ఏమంటారంటే బాధకు గురి చేసింది. అంటే ఆ నిజం అది. నేను ఒక డాక్టర్ మన దగ్గర కామెంట్ పెట్టినప్పుడు ఇదే చెప్పున్నాను. ఏంటి ఆయన కామెంట్ పెట్టుకుని కూడా ఏం చెప్పినారు, పిల్లోడు బ్రతకడం కష్టం సార్, బ్రతికినా లైఫ్ లాంగ్ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. నేను వెంకటరెడ్డి గారు చెప్పున్నారు. నేను డాక్టర్తో మాట్లాడాను, జరిగింది మొత్తం చూస్తున్నాను కదా. పిల్లోడు బాడీలో కదలిక ఉంటూ ఉన్నా ఆ పిల్లోడు పూర్తి స్పృహలోకి రావడం లేదంటే పూర్తి యాక్టివ్ మోడ్లో రావడానికి కనీసం సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పట్టేలా ఉంది. చాలా బాధేస్తుంది అది చూస్తుండే నాకు అని చెప్పేసి అన్నాడు. మనసు అసలు వికలమైపోతుంది అతని పరిస్థితి కనుక గమనిస్తే. చాలా ఘోరమైన సిచ్యువేషన్ అన్నాడు. వెంటిలేటర్ తొలగించారు, బ్రీతింగ్ అది అందుతుంది. అండ్ ఫుడ్ని కూడా ట్యూబుల ద్వారా పంపిస్తున్నారు. అయితే అతను నార్మల్ మోడ్కి రావడానికి చాలా టైం పట్టేలా ఉంది. ఇక అల్లు అర్జున్ నుంచి 20 లక్షలు ఇస్తామని అన్నారు. అది ఇచ్చారా లేదంటే నాకు తెలిసిన దానికి తగ్గట్టు ఫుడ్ అయితే ఏమీ రాలా. మన సుకుమార్ గారి భార్య తబిత, ఐ థింక్ సో, ఆమె అయితే వాళ్ళ సైడ్ నుంచి 9 లక్షలు 5 లక్షలు ప్రకటించారు. అది ఆల్రెడీ ఇచ్చారంట. అల్లు అర్జున్ 20 లక్షలు అందిందా లేదా నిజం క్లారిటీ లేదు, వాళ్ళు చెప్పలేదు, నిన్న కూడా చెప్పినట్టు లేడు. బట్ వెంకటరెడ్డి గారు 20 లక్షల సాయం చెక్ నేను చూశాను. భాస్కర్ అనే పేరు మీద 20 లక్షల రూపాయల సాయాన్ని ఆయన చెక్ అందజేశారు. అండ్ పిల్లోడికి వైద్యం మొత్తం ప్రభుత్వం భరించిద్ది అన్నారు. ఇక మీద సినిమాలకి బెనిఫిట్ షోలు ఉండు, టికెట్ రేట్లు పెంచినా కానీ మంచి సందేశాత్మక సినిమాలకి హిస్టరీ రిలేటెడ్ మన స్వతంత్రోద్యమ సంబంధించి అటువంటి పెంచుతామని చెప్పేసి అది కూడా నామినల్గా అన్నారు. సో అంతిమంగా ఇందులో నేను మ్యాక్సిమం ఈ వీడియోలో అల్లు అర్జున్ నిన్న కూడా అదే చెప్తున్నాడు కదా, లీగల్గా ఆడికి వెళ్ళకూడదని చెప్పేసి ఆగిపోయా నేను. బట్ చేయాల్సిన సాయం అంతా నేను చేస్తున్నాడు. ఏ సాయం చేశారు? మొత్తం చేస్తున్నది గవర్నమెంట్, మొత్తం పట్టించుకున్నది గవర్నమెంట్. అదే బన్నీవాస్ వెళ్ళాడు, వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు చిన్న లాజిక్ చెప్పి క్లోజ్ చేస్తారు చూడండి. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి నా మీద లేని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు, అసలు జరిగింది ఇది అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. దానికి అడ్డురైనటువంటి లీగల్ టర్మ్స్ ఆ పిల్లడిని పరామర్శిస్తూ వస్తాయా? ఆ పిల్లడి కుటుంబాన్ని సాయం చేస్తూ వస్తాయా? మరి ఆయన తరఫున లాయర్లు ఈయన కావాలని బుక్ చేస్తున్నారో లేదు ఈయనకి ఈగో అడ్డొచ్చి యాక్టివ్ స్టార్ కదా దానివల్ల ఆగుతున్నాడో నాకైతే అర్థం కదా. బట్ డే 1 నుంచి అల్లు అర్జున్ చేసిన అయితే తప్పు. డే 1 నుంచి అల్లు అర్జున్ నేనేదో పిల్లడి కోసం అది చేసే గంటగట్టి తెలుసుకుని ఏదో చెప్తున్నాడు, అవన్నీ అబద్ధాలు. బట్ గవర్నమెంట్ మాత్రం డే 1 నుంచి ఆ పిల్లోడిని కాకపోతే ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నారు. ఈరోజు ఇక గవర్నమెంట్ వర్సెస్ తెలుగు సినీ ఇండస్ట్రీ అన్నప్పుడు మొత్తం గవర్నమెంట్ ముందుకు వచ్చి ఆ పిల్లోడి బాధ్యతలు తీసుకోవటం, ఆ కుటుంబం 20 లక్షల సాయం ప్రకటించడం, ఆ పిల్లోడికి జీవితాంతం కూడా అండగా ఉంటాము అన్నట్టు ఉండటం, నాకైతే మాత్రం ఇది కదా గవర్నమెంట్ అంటే, ఇది కదా పరిపాలన అంటే అనిపించింది. సో ఫైనల్గా అల్లు అర్జున్ అయితే మాటలకే పరిమితం అయ్యాడు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేతలకు పరిమితమైంది. దగ్గరుండి మరి సహాయ కార్యక్రమాలు కావచ్చు, హెల్త్ రిలేటెడ్ కానీ ట్రీట్మెంట్ రిలేటెడ్ కానీ అన్నీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు, చెక్ చేసుకుంటూనే ఉన్నారు. ఇది బాధ్యత అంటే.